ముఖ్యంగా ఒక్క రోజు ముందు అనుకొని ఈ రకంగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము పులివెందుల్లో బైక్ ర్యాలీ పెడితే ఎలా ఉంటుందని మా నాయకులను తర్వాత కూటమి నాయకులను అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఒక్క రోజు వ్యవధిలోనే ఇంతటి భారీ కార్యక్రమం అంతా మా కార్యకర్తలు కానీ అలాగే బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇంత ప్రోగ్రాం ఒక్క రోజులో అరేంజ్ చేసినందువరకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైంది, 2 సంవత్సరాలైంది. ఇప్పుడే మేల్కొని ఏదో రేపు వెన్నుపోటు దినమని ఇక్కడ ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారట. నేను వాళ్లకు సూటిగా అడుగుతున్నా, ఏదైతే పెన్షన్ మేము సూపర్ 6లో చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కటేసారి పెంచామా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 పెంచేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకొని దానికి 250 పెంచుతూ పోతా అన్నాడు. అదే మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కటేసారి సింగిల్ షాట్ లో పెంచాడా లేదా? మీరు 250 పెంచుతూ పోయింది మీది వెన్నుపోటు, మాది కాదు. అలాగే రెండో విషయం, మీరేదైతే పథకం అమలుని పెట్టినారో తర్వాత ఇదే ఎంపీ గారు వదిలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమైనటువంటి భారతమ్మ గారు ఎర్రగుంట్లలో మాట్లాడుతూ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పడిగిపోతుంటే జగనన్న మీకు అమ్మఒడి ఇస్తాడని చెప్పిందా లేదా? అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానే తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది స్కూలు పిల్లలు పోతుంటే అంతమందికి తల్లికి వందనం వేచామా లేదా? ఒక ఎగ్జాంపుల్, బక్కన్న గారి పల్లెలో ఒక తల్లికి 5 మంది బిడ్డలై 5 మంది స్కూల్కు వెళ్తుంటే వేంపల్లి మండలంలో 5 మందికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేసే ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఏమి వెన్నుపోటు? భారతమ్మ గారు పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి చెప్పింది వెన్నుపోటా, లేక చంద్రబాబు గారి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు పోతుంటే అంతమందికి ఇస్తారనేది అసలు వెన్నుపోట? ఇక్కడ ఉండే వాళ్ళు మా కార్యకర్తలు ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వినండి. మీ సతీమణులు కాదు, మీ సోదరీమణులు కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే అక్కడ డబ్బులు పెట్టి టికెట్ కొంటారా, మీరు ఫ్రీగా పోతారా? మీరే చెప్పండి. ఇచ్చిన వాగ్దానం అమలు పరిచే విధంగా తర్వాత మా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏది వెన్నుపోటు? అలాగే మహిళలందరికీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి 2 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏ హామీ మేము నిలబెట్టుకోలేదు. ఒక నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు మేనిఫెస్టోలో క్లియర్ గా చూడండి. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు బార్ నిరుద్యోగ వృత్తి. ఈరోజు అనేకమైనటువంటి పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ బాబు ద్వారా కానీ చంద్రబాబు నాయుడు చూసి వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇంకా ఎక్కడ మేము వెన్నుపోటు పొడిచాం, మీరు రేపు ఏమని మీరు వెన్నుపోటు తినమని మాట్లాడుతున్నారు. ఇక పులివెందుల విషయానికి వస్తే ప్రజలారా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. పులివెందుల మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి అటు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాలకవర్గం పాలన చేస్తానే ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఇంకోరు కానీ ఎక్కడన్నా కానీ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ పెరగడం కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం కానీ ఇన్ని మౌలిక వసతులు ఉండేప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరాలా లేదా? ఎవరే కానీ ఇక్కడికి వచ్చి చేరిన సందర్భమే లేదు. వీళ్ళ అభివృద్ధి అంటే వీళ్ళ హయాంలో పేమెంట్ కడతారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, మళ్ళా పేమెంట్ వాళ్ళే తీసేస్తారు, మళ్ళా రెండోసారి పేమెంట్ అని కడతారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పాత బస్ స్టాండ్ లో పెడతారు. విగ్రహం పెట్టి సంవత్సరం అయితేనే మళ్ళా విగ్రహం కొట్టేసి ఆ విగ్రహం కూలదోసి మళ్ళీ ₹1 కోటి 2 కోట్లు పెట్టి మళ్ళా విగ్రహం కడతారు. తర్వాత ఇది వాళ్ళు చేసిన పరిపాలన. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే
ఏదైతే ఇప్పుడు బోటింగ్ పెట్టాలని దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా నీళ్లు ఎర్రబల్లి చెరువు నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పి 100 కోట్లు అంతా ఖర్చు పెట్టి దానంతా కూడా వృధా చేయడం జరిగింది. అసలు ఎర్రబల్లి చెరువుకు మేము వచ్చి కేవలం 20 లక్షల రూపాయలు మా సొంత నిధులు వెచ్చించి ఎర్రబల్లి చెరువు నింపినాం. అది కూడా మీకు చేతగాక దాంట్లో బోటింగ్ ఏర్పాటు చేశామని దాదాపు ఒక 80 నుంచి 150 కోట్ల రూపాయలు వాళ్ళ అనునయులకు దోచిపెట్టినది ఇది వాస్తవమా కాదా? ఇదే మీరు చేసే అభివృద్ధి కానీ ఇంకోటి కానీ? మీరు పొరపాటున చిన్న రంగాపురం కానీ, పెద్ద రంగాపురం కానీ, వెంకటాపురం కానీ, తర్వాత ఎలమారపల్లె కానీ, బాపనపల్లె కానీ పోతే, ఈసారి మున్సిపాలిటీలో ఓట్లాడగానే పోతే లేడీస్ పరకలు పట్టుకొని కొట్టకుంటే అప్పుడు అడగండి. మీరు అంత దారుణమైన పరిస్థితులు ఆ పల్లెల్లో చేసి పెట్టినారు. మీరు అసంపూర్తిగా ఉండేటి అన్నీ కూడా మేము తప్పకుండా పూర్తి చేస్తామని కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది, మొత్తం ఈ పులివెందులకు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకున్నాడని చెప్పడం అంటే ఇంత దారుణాతి దారుణం. అంటే మీకు డబ్బులు వచ్చే పనులు అన్నీ ముందు చేసుకొని దాంట్లో ఆ పనుల్లో డబ్బు కన్నా అంటే పని చేసి డబ్బులు వచ్చే పనులన్నీ కూడా లేట్ చేసి ఇంతటి ఘోరంగా ప్రజలంతా కూడా తర్వాత ఇబ్బంది పెడతా ఉన్నారు.